ఊహించనే లేదయ్యా కరుణిస్తావని, ఊహించలేదయ్యా దీవిస్తావని, ఊహించనే లేదయ్యా కరుణిస్తావని. కృతజ్ఞతతో నీ సన్నిధిలో నిన్ను నే సేవింతును, నమ్మకముగా యథార్థతతో నీ కృపలోనే సాగిదన్. కృతజ్ఞతతో నీ సన్నిధిలో నిన్ను నే సేవింతును, నమ్మకముగా యథార్థతతో నీ కృపలోనే సాగిదన్. ఊహించలేదయ్యా దీవిస్తావని, ఊహించనే లేదయ్యా కరుణిస్తావని. నీ ప్రేమతో నీ ఆత్మతో నన్నాదరించిన నా తండ్రివై, నా తోడువై, నా నీడవై, నా కడుపు నింపిన నా తల్లివై. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోనయ్యా, ఆ బదులుగా ఏమివ్వగలనయ్యా. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోనయ్యా, ఆ బదులుగా ఏమివ్వగలనయ్యా. ఊహించలేదయ్యా దీవిస్తావని, ఊహించనే లేదయ్యా కరుణిస్తావని. ఆవేదనలో ఆశోధనలో నా చింత చేరిన నా దైవమై, నీ జాడలో ఆ కల్వరిలో నా చింత తీర్చిన నా ధైర్యమై. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోనయ్యా, ఆ బదులుగా ఏమివ్వగలనయ్యా. ఏమిచ్చినా నీ రుణము తీర్చుకోనయ్యా, ఆ బదులుగా ఏమివ్వగలనయ్యా. ఊహించలేదయ్యా దీవిస్తావని,
ಸಾಗಿತೀವಿ ಸಂಪೂರ್ಣ ಸಿದ್ಧಿ ನೊಂದ శుద్ధాత్మను సాగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం గాక. మన మధ్యన ఉన్నటువంటి మన ఆత్మీయ నాయకులు బిషప్ తండ్రి గారిని, బిషప్ అమ్మ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు పాస్టర్ చెప్పల పీటర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే దైవజనులు గంట వేదకుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి కార్యక్రమం ప్రారంభించుకుందాం. అమ్మ మీరందరూ కూడా ఎదురుకొచ్చేసేయండి. చైర్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం నాయనా స్తోత్రం నాయనా స్తోత్రం ప్రభువా. పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగండానికి లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం నాయనా. గడిచిన దినాలన్నీ ప్రభువా నీ సజీవులమైన రెక్కలనిలో ప్రభువా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి నీ కృపలో ఉన్న భద్రపరచు అందరిని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం నాయనా స్తోత్రం ప్రభువా. ఇవదే కాలం ప్రభువా ఈ రీతిగా ప్రభువా ఈ గృహంలో ప్రభువా నిన్ను స్తుతించడానికి నిన్ను మహింపరచడానికి నిన్ను గొప్ప చేయటానికి నాయనా మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి కూడా నీకు వందనాలు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం నాయనా స్తోత్రం ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను విడువక నీడల కృప చూపుచున్నానని వాగ్దానం ప్రభువా. ఈ కుటుంబం పట్ల నువ్వు చూపిన కృపను బట్టి నీ కొందనాలు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం నాయనా. దేవుడాన్ని నీ ప్రభువా తన భార్యను ఆశీర్వదించి కుమారుని కోడల్ని అలాగే మనవరాల్ని ప్రభువా మనవని ఇచ్చావు ప్రభువా. ఇంతవరకు ఆ కుటుంబంలో ఎన్నెన్నో అద్భుతాలు చేసావు, ఎన్నో గొప్ప కార్యాలు చేసావు నాయన. చేసిన మేలుకు ప్రభువా నీకేమిచ్చి కూడా నీ రుణం తీర్చలేము ప్రభువా. నీ కొందనాలు ప్రభువా. దీన దశలో నా జ్ఞాపకం తెచ్చుకున్న పెంట గుప్పలు దీనిపైకి లేవనెత్తావు అందరి బట్టి నీ కొందనాలు ప్రభువా. రాజుని లతకి నేను ఆశీర్వదించావు ప్రభా. గల్పదేశం వెళ్ళి ప్రభా కష్టపడి పని చేసుకుని ప్రభా కుమార్తె అల్లుడు గారు ప్రభా మంచి గృహం ప్రభా నిర్మించుకోవడానికి నువ్వు సహాయం చేసావు. నీ కొందనాలు ప్రత్యేకంగా దినాన్ని నీ దాసుల ద్వారా ప్రభా గృహ ప్రతిష్ట జరిగించాలని ప్రభా నన్ను ఈ కూడికి ఏర్పాటు చేశారు. అందరిని బట్టి నీ కొందనాలు ప్రభా. నేను ఇంతవరకు పాలు ద్వారా నేను స్తుతించాం, నేను గనపరిచాం. నీ కొందనాలు ప్రభా. సాక్ష్యం ద్వారా కూడా నువ్వు మహింపరచబడానికి సహాయం దయచేయండి. నీ దాసు నిలబెట్టుకుని సిలువ చాటు మరుగుపరిచి కుటుంబం కావాల్సిన మా కూడునకరు కావాల్సిన ఆత్మీయహారం దయచేయండి ప్రభు. ఇంకారాలు బట్టి మీరు తరపెట్టుకుని తోడుకురండి. ఈ మీటింగ్ ఆదించి అంతవరకు నీ ఆత్మాదంలో జరిగిస్తారని ఈ చిన్న ప్రార్థన సంధి చేర్చుకుంటారని త్వరగా రాను ఏసై పరిశునామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. క్రితం చదువుకుందామండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టివారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణంను కాపాడిన ఎడల దాని కావలి మేలుకొని ఉంట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకుని ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడదువు, పొలములో దీవింపబడదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కెటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టెయు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదువు. నీ మీద పడు నీ శత్రువులు యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని నీడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు
ఆయన తనకు ప్రతిష్ఠితముగాను నిన్ను స్థాపించును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయాలు ఫలింపచేయును గాక. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. సాక్ష్యం చెప్పాలంటే చాలా ఉంటుంది, కానీ దేవుడు ఏ స్థితి నుంచి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన నిజమే. నేను ఇప్పుడు కూడా ఒక తెల్ల కాగితంలాగా ఉన్నాను కాబట్టి అందరికీ తెలిసిందే అదంతాను. కానీ నేను అనుకోలేదు, నేను ఎప్పుడో ఒకసారి ప్రార్థించాను, ప్రభువా నాకు కుమార్తెనిచ్చావు, అలాగే గృహాన్ని కూడా ఇవ్వమని. నేను అలాగ ప్రార్థనతోనే ఉన్నాను. అందరూ చాలామంది అన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు, అందరూ ఇల్లు కట్టేసుకుంటున్నాను, నువ్వు కట్టుకోవట్లేదని. దేవుని చిత్తం ఎప్పుడైతే అప్పుడే కట్టుకుంటాను అన్నాను. ముఖ్యంగా జార్జ్ అన్న చాలాసార్లు అనేవారు. ఆ తర్వాత పెద్దత్తమ్మ పెద్ద మామయ్య గారు కూడా అనేవారు. బేబాంటి అయితే ఎప్పుడు వస్తామా అని ఎదురు చూసేది. దేవుని చిత్తం కాలేదు, వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి చేరుకున్నారు. కానీ నేను దేవుణ్ణి ప్రార్థించేది ఒక్కటే, నీ చిత్తం ఎప్పుడైతే ప్రభు అప్పుడే ఇమ్మని ప్రార్థించేదాన్ని. పీటర్ అని ఎన్నిసార్లు అనేవారు, అమ్మ ఇల్లు కట్టేయాలమ్మ అనేవారు. కమలాక్సాండి అనేవారు, పండాంటి వాళ్ళు అనేవారు, రాజ్యముదన వాళ్ళు అనేవారు. అందరూ ఎప్పుడు కడతావు లత, ఎప్పుడు వస్తావు అనేవారు. లత అయితే అంత అక్క ప్రార్థించేద్దాం అక్క, ఎప్పుడు వస్తావు అనేది. దేవుని కృప వల్ల దేవుడు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ ఈ విధంగా నా కుటుంబం అంతా కూడా కటార్లో ఉండి దేవుడు ఆశీర్వదించాడు. అందరము కష్టపడి పని చేసుకుంటున్నాము, మా కష్టార్జితాన్ని ఆశీర్వదించాడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా భగవంతుడు మమ్మల్ని వదిలేయలేదు. నేను ఎవరిని ఇంతవరకు కూడా ఏమీ అడగలేదు. ఎంత బాధ వచ్చినా సరే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించుకునేదాన్ని. నా భర్త ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయింది, ఆయన కోమలు ఉన్నారు. ఆ స్థితిలో కూడా నేను అందరికీ ప్రార్థించండి అని చెప్పేదాన్ని. నేను కూడా అలా ప్రార్థించుకునేదాన్ని. ప్రతి ఒక్కళ్ళు అనేవారు, ఎందుకమ్మా నువ్వు అనేవారు. అయినా కానీ నేను ఎప్పుడు కూడా ఏ రోజుని కూడా నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చేవాడు. నేను ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నాకు ఇలా ఉంది చెయ్యని చూపించాడు నా భర్తది. కాబట్టి ఖచ్చితంగా నా భర్త లేచి తిరుగుతాడు అనుకున్నాను. అలాగే ప్రార్థించాను, అదే నమ్మకంతో ప్రార్థించాను. నేను నమ్ముడని వాళ్ళనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అలాగే దేవుని కృప వలన నా కుమార్తెని దేవుడు అక్కడికి రప్పించాడు. నేనైతే అనుకోలేదు, నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎప్పుడు కూడా ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలనుకునేదాన్ని. ఎందుకంటే అందరూ నా కుటుంబస్తులు అందరూ, అంటే అమ్మ వాళ్ళు కుటుంబంలో మా వాళ్ళందరూ ఉద్యోగస్తులు కాబట్టి ఆ పిల్ల కూడా ఉద్యోగం చేసుకోవాలని కోరుకునేదాన్ని. కానీ వచ్చింది, మామూలుగా ఇంటర్వ్యూకి వెళ్ళింది, వెంటనే దేవుని కృప వల్ల సెలెక్ట్ అయింది. అప్పుడు అనుకున్నాను, దేవుని చిత్తం మీద ఇంతకాలం నా కూతురిని వదిలేసి ఉన్నాను కాబట్టి దేవుడి నా దగ్గర నా కూతురిని చేర్చాడు అనుకున్నాను. అలాగే అల్లుడు గారు కూడా ఇప్పుడు దేవుని కృప వల్ల అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా నా దగ్గరే ఉంటున్నారు. మేమందరం కలిసి కుటుంబంగా దేవుని స్తుతించడానికి దేవుడు మమ్మల్ని గణపరిచాడు. దేవుని కృప ఇదంతా. నేనేమై ఉన్నానో అదంతా ఆయన చిత్తమే. ఆయన వాగ్దానం ఇచ్చారు, వాగ్దాన ప్రకారంగా అన్నీ నెరవేర్చుచున్న దేవుడు. ఈరోజుని నేను ఇలా సజీవుల లెక్కలో ఉన్నానంటే, నా భర్త సజీవుల లెక్కలో ఉన్నారంటే అదంతా దేవుని కృప. దేవుడు మా పట్ల ఎన్నో మేలు, అసలు చెప్తే సమయం సరిపోదు, అన్ని మేలు చేశారు ఆయన. దేవుని కృప వల్ల అందరూ మా ఆహ్వానం మన్నించి వచ్చారు. అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు దీవించు. గారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో సాక్ష్యం గురించి ప్రార్థన చేద్దాం. దైవజనులు వేదకుమార్ గారు వారు వచ్చి ప్రార్థన చేయాలని. అయిన పరమ తండ్రి నీకు వందనాలు. మరొక మారు
నువ్వు చేస్తున్న మేలులను బట్టి, నీ ఆశ్చర్యమైన నీ కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగిన హృదయం కలిగిన వారమై మరి కుమారు మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మీ పాద సన్నిధికి రావటానికి ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు. బావగారిని ముచ్చకను ప్రేమించి వారి జ్ఞాపకం చేసుకునియా మీరు అనుగ్రహించిన ఈ నూతనమైన గృహమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, గృహం కట్టుకోవాలని వారిలో ఆలోచన కలిగిన దినము నుంచి తండ్రి ఈ గృహ నిర్మాణం అంతట్లో కూడా తండ్రి మీరు సహాయం చేశారు. చక్కని గృహాన్ని నిర్మాణం చేసుకోవటానికి వారికి మీరు ఇచ్చిన సామర్థ్యమంతటను బట్టి కూడా నీ నామాన్ని మేము గణపరుస్తూ ఉన్నాము దేవా. ఇది నాన్న తండ్రి దైవజనుల సమక్షంలో, ఆయా రక్త సంబంధికుల బంధుమిత్రులు, ఆయా గ్రామవాసుల సమక్షంలో దేవా ఇటు రీతిగా కృతజ్ఞతార్పణలను అర్పిస్తూ తండ్రి ఇక ప్రతిష్టారాధన చేయటానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. జరగబోతున్న ఆరాధన అంతా కూడా దేవా నీ నామ మహిమార్థమై తండ్రి ఆయా నూతన గృహములో ప్రవేశించిన కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు జరిగించండి. ఈ నూతనమైన గృహము దేవా ప్రియ కుటుంబం అంతటికి తండ్రి దీవెనగా ఆశీర్వాదముగా ఉండుటకు సహాయము చేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరినీ కూడా ఇక్కడికి చేర్చి ఈ గృహమును ప్రతిష్ఠ చేయించుటకు దైవజనులను మరియు గృహస్థులను అందరినీ కూడా ప్రభు ఏర్పాటుతో ఆయన తోడుకొని వచ్చి ఉన్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గృహమును దేవుడిచ్చేవాడు అయినాడు. మనం చూస్తున్నాము కీర్తన గ్రంథంలో 120లో చూస్తున్నాం. ఇల్లు కట్టించని ఎలా వారు కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు. అయితే హెబ్రీ 3:3 అంటున్నాడు కదా, గృహం కట్టించేది ప్రభువే, ఆయనే కట్టిస్తాడు. మనకు ఆశ ఉంటుంది, అయితే ఆ సమయాన్ని ప్రభువే ఏర్పాటు చేస్తాడు, వారిని బలపరుస్తాడు. గృహం కట్టుకొని ఆ గృహంలో సంతోషంగా నివసించడానికి ఆయనే ఏర్పాటు చేసేవాడైనాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ గృహంలో ప్రభు ఈ గృహం వర్ధిల్లాలంటే, ఈ గృహం ఆశీర్వదింపబడాలంటే ఈ గృహంలో ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, కొన్ని గృహాలను మనం చూసినట్లయితే ఆ గృహాల్లో వారు చేసిన యొక్క గొప్ప కార్యాలను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. అబ్రహాము శారాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాముకు విశ్వాసుల తండ్రి అని పేరుంది. అయితే అదే సమయంలో అబ్రహాంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఆతిథ్యం ఇచ్చే గొప్ప దైవజనుడిగా ఉన్నాడు. అబ్రహాం యొక్క గృహము ఆతిథ్యం ఇచ్చే గృహం అని ఆదికాండంలో మనం చూస్తున్నాం. అందుచేత దేవుని బిడ్డలారా, మన యొక్క గృహం ఆశీర్వదింపబడాలంటే మొదటిగా దేవునికి స్తుతులు చెల్లించచ్చు, దేవుని బిడ్డలను లేక ప్రార్థనలను ఎల్లవేళలా చేయించు ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలని ఈ గృహము నేను ప్రభు నామములో హెచ్చరిక చేస్తున్నాను. ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉంటుందో ఆ గృహము ఏమిటంటే ఆశీర్వదింపబడుతుంది. మనం చూస్తున్నాం, ఎప్పుడైతే అబ్రహాము ఆతిథ్యం ఇచ్చాడో ఆతిథ్యం ఇచ్చినప్పుడే ఆయన అడగకుండానే దేవాది దేవుడు లేక వారు దర్శించిన వారు ఏమని చెప్తున్నారంటే మరలా వచ్చే సంవత్సరానికి నీ గృహంలో బిడ్డ ఉంటాడు అని అంటున్నాడు. కనుక దేని బిడ్డలారా, మనం ఆశీర్వాదాలు కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలని మన గృహంలో ఆ యొక్క ఆతిథ్యాలు లేక ప్రభుని స్తుతించే బిడ్డలతో మనం ఆయనను స్తుతించాలని ప్రభు నామములో కోరుచున్నాం. రెండో మాటలో మనం చూసినట్లయితే ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చే గృహంలో విశ్వాసుల గృహంగా ఉండాలి. ఆతిథ్యం ఇచ్చేవారందరూ కూడా లేక గృహస్థులందరూ కూడా విశ్వాసులుగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా బిడ్డలు మొదలుకొని తల్లిదండ్రుల వరకు విశ్వాసులుగా ఉండాలి. ప్రభువుని అంగీకరించిన బిడ్డలుగా ఉండాలి. రక్షణ పొందిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసం అయి ఉండి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో అప్పుడు నీ గృహము ఆశీర్వదింపబడుతుంది. అపొస్తలుల కార్యంలో మనం చూస్తున్నాము 16, 11, 15లో మనం చూసినట్లయితే అక్కడ మార్కు అని మారు పేరు గల యోహాను యొక్క తల్లి గృహములో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఏ ప్రార్థనలు జరుగుతున్నాయి? పేతురు అక్కడ జైల్లో ఉన్నారు, ఈ గృహంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ప్రార్థన జరుగుతున్న సందర్భాన్ని బట్టి లేక దేవుడు ఆ యొక్క ప్రమాదం నుండి పేతురుని తప్పించాడు. గృహంలో ప్రార్థన జరుగుతుంటే బయట నీ బిడ్డలు నీ కుటుంబస్తులు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. గృహంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నువ్వు
లేక నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడాలంటే, ప్రమాదాల నుండి లేకపోతే భయంకరమైన పరిస్థితుల నుండి కాచి కాపాడాలంటే నీ గృహంలో ఎప్పుడు కూడా ప్రార్థన జరుగుతూ ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆతిథ్యం ఇవ్వాలి. ఈ నూతన గృహ ప్రతిష్ట ఆరాధనకు మరి చేరువచ్చిన దైవజనులైన బిషప్ అయ్య గారు, సామెల్ ఫినయ్ గారికి, అమ్మగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నడిపిస్తున్న దైవజనులు అన్నయ్య రెవరెండ్ ఎలీషా గారు. మరి ఈ దినాన్న మరి నాకు అక్క అవుతుందండి మా బుచ్చక్క లత గారు. సో బావగారు ప్రభాకర్ గారిని, వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి ఈ దినాన్న ఈ చక్కని గృహాన్ని ఇవ్వడం ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. మా అక్క ఇందాక నిలబడి సాక్ష్యం చెప్తున్నప్పుడు సాక్ష్యమును ఒకసారి వెనక పరిస్థితులకు వెళ్ళి ఆలోచన చేస్తే దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో అసలు అది వర్ణించలేనటువంటి గొప్ప కృప. ఇదే స్థలంలో ఒక చిన్న తాటకిల్లు, ఇక్కడ ఉండలేక మళ్ళీ అక్కడ సోర్నపేటలోకి వచ్చి అక్కడ ఉండడం, ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో పోరాటాల్లో నిజంగా అక్క చాలా ప్రార్థన పూర్వకంగా ప్రతి అడుగు వేస్తూ వచ్చింది. ఎన్నో పరిస్థితులను అధిగమిస్తూ కేవలం దేవుని పైన మాత్రమే ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు కూడా తన కృపను తోడుగా ఉంచి, అలనాడు గెరారు దేశంలో ఇస్సాకు విత్తనము నాటిన వాడు ఎలాగున 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా మిక్కిలి గొప్పవాడు వరకు దేవుడు ఈ విధంగా క్రమక్రమముగా ఆశీర్వదించారో, చిన్న ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిచి తదుపరి కతార్ దేశానికి కుటుంబం అంతటిని కూడా నడిపించి ఈ రోజున ఎంత గొప్ప దీవెన దేవుడు ఇచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి కానీ దైవజనులు చెప్తారు. బట్ నేను ఒక చిన్న మాటను చెప్పి నేను ముగిస్తాను. పెంట కుప్పల మీద ఉన్నటువంటి దీనులను పైకి లేవనెత్తువాడు దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో చాలామంది గృహాలు లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది అనేక రకరకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు, సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలిగొనును కానీ ఆయనను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొద్దుబై ఉండదు. మరి కుటుంబం అంతా కూడా ప్రభువుని ఆశీర్వదించారు. మరి అక్కనే బావగారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె, మాకు పెద్ద తల్లి అని పిలవడం చిన్నప్పటి నుంచి అలవాటు. మమ్మల్ని మామయ్య అని పిలుస్తుంది. చిన్న వయసు నుంచి కూడా ఇక్కడ అంతర్వేదపాలెంలో ఎక్కువగా సకినేటిపల్లిలో కూడా మా మధ్యన ఎక్కువ పెరగడం జరిగింది. సో బిడ్డ కూడా చాలా కష్టపడి చదువుకుంది, చాలా కష్టపడ్డది, చాలా ఒడిదుడుకులు ఎదురైన చదువులో. అయినా దేవుని కృప బిడ్డకు తోడుగా ఉంచి దేవుడే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఇంజనీరింగ్ చదవడానికి సహాయం చేశారు. తదుపరి కతార్ దేశంలో ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగస్తురాలుగా ఆశీర్వదించి ఒక చక్కని భర్తనిచ్చారు. సో వీటన్నిటినీ కూడా ఆలోచన చేస్తే ఇది మానవుల వల్ల జరిగేది కాదు, దేవుడు మాత్రమే జరిగించేది, దేవుడు మాత్రమే చేయగలిగినది. తన కృపా మహిమైశ్వర్యములో నుండి ఈ కుటుంబం యొక్క అవసరతలన్నీ కూడా దేవుడు తీర్చాడు. నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. సో ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ గృహము చాలా విలువైంది. ఈ గృహం చాలా అద్భుతంగా, శృంగారంగా, ఒక అద్భుతమైన ప్లానింగ్తో నిర్మించారు. మన ప్లానింగ్ కలగక మునిపే పరలోకమందున దేవుడు తన ప్లానింగ్ని ఏర్పాటు చేశాడు కాబట్టి ఇదంతా జరిగింది. సో ఈ గృహంలో ఏమి ఉండాలో చాలా అద్భుతమైనటువంటి విషయాలని పౌలరాజు గారు చెప్పడం జరిగింది. సో దాంట్లో నేను ఒక మాటను చెప్తూ నేను ఈ మాటను అంటాను. ఐగుప్తు దేశంలో మరణదూత ప్రవేశిస్తున్నటువంటి తరుణంలో దేవుడు ఒకటే మాట చెప్పాడు మోషేతో, మరణదూత మిమ్మల్ని దాటి వెళ్ళిపోవాలనంటే మీ యొక్క ద్వారబంధము లేక నిలువ కమ్ములు అడ్డకమ్ములపై పస్కా పశువు యొక్క రక్తం అనేటువంటిది ప్రోక్షింపబడాలి. అలా ప్రోక్షింపబడితే మరణదూత మిమ్మల్ని దాటి వెళ్ళి ఐగుప్తులో ఉన్న ప్రజల మీదకి వెళుతుంది. అలాగున పస్కా పశువు యొక్క రక్తము ప్రోక్షింపబడిన ప్రతి కుటుంబము, ప్రతి గృహము నుండి మరణదూత ఎలాగున దాటి వెళ్ళిపోయిందో మన గృహాలపైన క్రొత్త నిబంధనలో పస్కా పశువుగా వధింపబడిన యేసు ప్రభు యొక్క రక్తం అనేటువంటిది ప్రతి గృహము పైన, ప్రతి బిడ్డ పైన ఉంటే ఏ కుటుంబంలో కానీ ఏ బిడ్డ పైన కానీ అపవాది యొక్క శోధన లేక విజయము ఉండదు. నా ప్రార్థన మరి అక్క కుటుంబంపై, ఈ గృహముపై యేసు ప్రభు యొక్క రక్తం ఎల్లప్పుడూ కంచిగా ఉండాలని,
దేవుని కృప ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండాలని చక్కని గృహాన్ని నిర్మించుకున్నారు. మా బాధ ఏంటంటే అండి, అక్క కానీ తల్లి కానీ వచ్చినప్పుడు చాలా అడవుడు ఉంటుంది మాకు, ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు ఆ గృహాల్లో. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారనుకోండి, అక్కడ హడావుడేమి కూడా ఉండదని ఒక బాధ. బట్ ఏదైనా దేవుని ద్వారా దీవించబడ్డారు, దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఈ కుటుంబాన్ని ఇంకనూ దేవుడు ఆశీర్వదించాలని మనసారా నేను కోరుకుంటూ నా శుభాలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. పరిచయం కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయం నాకు గోచరం కాలేదని రాయబడినటువంటి ఆ వాక్యము మరి మామయ్య డేవిడ్ గారు, అదే రాజు, చెల్లి లత, వారి కుమార్తె, అల్లుడు, వారి కుటుంబం పట్ల, వారి గృహం పట్ల ప్రభు చేసినటువంటి అనేకమైన మేలును బట్టి, మహోపకారాలను బట్టి మరి ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లింది. హల్లెలూయా. మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి దైవజనులందరికీ, మరి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి బిషప్ సామిల్ పిన్ని గారికి, అదేవిధంగా ఆసీనులైనటువంటి దైవజనులందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి అధ్యక్షులు 2 నిమిషాలు చెప్పారు గ్రీటింగ్ చెప్పే వాళ్ళకి. సో సాధ్యమైనంత వరకు బహు తక్కువ సమయంలోనే నేను ముగించాలని ఆశపడుచున్నాను. ప్రత్యేకించి ఇంత మంచి గృహం నిర్మించుకోవడానికి భాగ్యం సంపాదించుకున్నట్టుకై సామర్థ్యం కలిగి చేసేటువంటి దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి అటువంటి గొప్ప స్థితి మొదట కొద్దిగా ఉన్నప్పటికీ కూడా తొదన నీవు మహాభివృద్ధి పొందుతావని యోబు గ్రంథంలో మనం చదువుతున్నాం. అటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండే దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పైనుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎప్పుడు కూడా ఏది పొందలేడని బాప్తిసం ఇచ్చి యోహాను కూడా యోహాను సువార్తలో తెలియజేస్తూ ఉన్నాడు. అటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులను దేవుడిచ్చాడు. దానికి అన్నిటికంటే ముఖ్యంగా ఈ కుటుంబం ఆల్రెడీ నిర్గమాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాట మరి పాస్టర్ సార్నూన్ గారు తెలియజేశారు. ఆ ఇంటికి పస్కా బలి పశువు యొక్క రక్తం ప్రోక్షింపబడిన దాన్ని బట్టి గొప్ప ప్రమాదం నుండి తప్పింపబడింది. ఆ తర్వాత యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది, మీరెవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తామని ఒక తీర్మానం తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి ప్రభాకర్ బంధురీత్యా బామ్మర్ది వారికి నేను తెలియజేసేది ఏంటంటే, నాకున్నటువంటి ఒక విధమైనటువంటి చనువును బట్టి, లేకపోతే మరొక విధంగా చెప్పాలంటే ఒక అధికారాన్ని బట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఈ తీర్మానాన్ని ఈ రోజు నుంచి మీ ఇంట్లో అమలు జరపాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా మీరు అమలు జరిపినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు ఎవరిని సేవింపగోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం. దేవునికి స్తోత్రం. యెహోవాను సేవించేటువంటి కుటుంబంగా, యెహోవాను ఆరాధించేటువంటి కుటుంబంగా, ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కుటుంబంగా 138వ కీర్తన మనం చదువుతున్నాం. నీ నామం అంతటికంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేవుడికి స్తోత్రం. ఆ గొప్ప వాక్యము చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తుంది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైనటువంటి, విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు గాడ్. అంత సమర్థుడైనటువంటి, శ్రేష్ఠుడైనటువంటి, అద్భుతాలు చేసేటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. అందుని బట్టి మీరు యెహోవాను సేవించేవారుగా ఉండాలి. 118వ కీర్తన 15వ వచనంలో రాయబడి ఉంది, నీతిమంతుల గుడారంలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క దక్షిణ హస్తాన్ని మీరు ఆశ్రయించే ఈ రీతిగా అభివృద్ధి పొందడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకాను ఆయన ఇచ్చినటువంటి స్తుతులు, స్తోత్రాలు మాత్రమే ఈ గృహంలో నుంచి దేవుని సన్నిధికి చేరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ స్థలమందు చేయబడే ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంచుతాను, నా చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయని దేవుని యొక్క వాక్యం మనం చదువుతున్నాం. సాక్షాత్తు ఆ యొక్క సొలొమోను ప్రార్థనకు దేవుడే జవాబిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి నేను వీరికి తెలియజేసేది ఏమిటంటే, మరి మరియ మార్తల గృహం వలె యేసు ప్రభుని చేర్చుకున్నటువంటి గృహంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు గృహాధిపతిగా ఉండాలి. తోమా చెప్తాడు, మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చినటువంటి తోమా, యు ఆర్ మై లార్డ్ అండ్ యు ఆర్ మై గాడ్. ఆ తీర్మానం, ఆ శపథాన్ని మళ్ళీ మీరు చేయాలి. ప్రభాకర్ ఎక్కడున్నా కూడా ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. The Lord Jesus Christ would be your Lord and your God and your Savior, your Redeemer, your Provider, your Good Shepherd and Great Shepherd and Chief Shepherd. ప్రధాన కాపరిగా, గొప్ప కాపరిగా, మంచి కాపరిగా యేసయ్య ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలనేది నా యొక్క ప్రార్థన, నా యొక్క ఆశీర్వాదము.
మరి ఈ విధంగా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు త్రియేక దేవుడు ఈ కుటుంబానికి రాగల దినాల్లో మునుపటి కన్నా అధికమైనటువంటి మేలులు ఆశీర్వాదాలు వీరికి అనుగ్రహించి, మరి దావీదు 23వ కీర్తనలో చెప్తున్నట్లుగా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నివసిస్తాను. దేవుడికి స్తోత్రం. యెహోవా మందిరం అంటే బేతేల్. బేతేల్కి ఈ బేత్కి అంటే ఈ ఇంటికి ఒక అవినాభావ సంబంధం, అన్బ్రేకబుల్ రిలేషన్షిప్ అనేది ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. అప్పుడు మాత్రమే ఈ గృహము, ఈ గృహస్థులు అత్యధికంగా ఆశీర్వదింపడతారు. వీరికి సంతానాభివృద్ధి కలిగజేసేటువంటి దేవుడు గొప్ప దేవుడు. మరి ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, ఆయన 1000 తరాల వరకు కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడికి స్తోత్రం. మీ తరం మాత్రమే కాదమ్మా, మీ యొక్క కుమార్తె తరం మాత్రమే కాకుండా గ్రేట్ 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 గ్రాండ్ చిల్డ్రన్ కూడా ప్రభు వచ్చే వరకు ఆశీర్వదింపబడుతూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన కీర్తిస్తూ ఈ గృహంలో మీరు వర్ధిల్లాలని, మరి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండడానికి మీరు యేసు ప్రభు దగ్గర ఉండాలి, ఆయన హస్తాల క్రింద ఉండాలి. ఆయన ఆశీర్వాదంతో, కాపుదలతో, భద్రతతో నిత్యము వర్ధిల్లడానికి ప్రభు కృప చూపించి సహాయం చేయనుగాక. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి ప్రేమతో ఆహ్వానించినటువంటి తమ్ముడు రాజు, అలాగే లత, వారి కుటుంబాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నా. లత విషయంలో ఆ బిడ్డ సాక్ష్యం చెప్పింది, కానీ ఆ బిడ్డ ఆ ఖతార్ దేశంలో పడినటువంటి ప్రయాస ఇంత అంత కాదు. కుమార్తె చదువు విషయంలో, రవీనా విషయంలో ఎంత కష్టపడి పని చేసింది అంటే, తమ్ముడు పని చేయలేదని కాదు, కానీ తమ్ముడు మరి అలాగే లత వీరిద్దరూ కూడా ఎంతో కష్టించి పని చేసి ఆ బిడ్డను చక్కగా చదివించారు. చాలా ధనం వెచ్చించారు బిడ్డ కొరకు. దేవుని కృపను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ బిడ్డను ఖతార్ దేశంలోనే ఒక మంచి ఉద్యోగంలో ఆ బిడ్డను ప్రవేశపెట్టి ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నా. మరి దేవుని యొక్క సేవకులు 2 నిమిషాలు చెప్పారు కాబట్టి నేను ఎక్కువగా ముందుకు వెళ్ళను. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అధికంగా ఉంటుంది. ఆయన యందు భయము భక్తి కలిగిన బిడ్డల పట్ల ఆయన కార్యాలు తగిన సమయంలో ఆయన జరిగిస్తున్నాడు. మరి చాలాసార్లు నేను అమ్మ ఇల్లు కట్టాలరా అని అంటే, కడదం బావ గారు అనేది దేవుని చిత్తమును బట్టి తగిన సమయంలో ఒక మంచి గృహాన్ని, చాలా మంచి గృహాన్ని దేవుడు కట్టుకోవటానికి దేవుడు కృప చూపించాడు. దానికి కారణం వారు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నారు కాబట్టి. ఆ బిడ్డ ఎప్పుడు కూడా ఎంతో కష్టపడి పనిచేసి ఆ ఉపవాస ప్రార్థన కొరకు పరుగున కొన్ని పర్యాయాలు డ్యూటీ నుండే డైరెక్ట్గా ఉపవాస ప్రార్థనలో పాలు పొందేది. దేవుడు బిడ్డను విడిచిపెట్టలేదు, తమ్ముడు రాజుని విడిచిపెట్టలేదు. తమ్ముడు రాజు విషయంలో అసలు చనిపోయాడు అనుకున్నాం మేము, కానీ దేవుడు బ్రతికించాడు. ఈ మంచి గృహంలో ఆ బిడ్డ ప్రవేశించే కృపనిచ్చాడు. సంఘ ప్రార్థనలు, భార్య ప్రార్థనలు, అనేక మంది బిడ్డలు చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి బహుగా ఆశీర్వదించాడు. అందులో బట్టి ప్రభువును స్తుతిస్తూ, మరి నీ గుమ్మముల గడియలు ఆయన బలపరిచినాడమ్మా లత. ఇంకా దేవుని యందు మరి నీవు, తమ్ముడు రాజు, అలాగే కుమార్తె రవీనా, అల్లుడు గారు, వీరందరూ కూడా ప్రభు యొక్క కృపలో ఇంకా ఆయన చేసిన మేలులను ఎప్పుడు కూడా మరువకుండా దేవుని కృపలో వర్ధిల్లాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ఒక మాట 134వ కీర్తన 3వ వచనంలో అంటాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులోని నిన్ను ఆశీర్వదించునుగాక. అట్టి ఆశీర్వాదాలు నీపై, నీ భర్తపై, నీ కుమార్తెపై, నీ అల్లుడిపై, నీ ఇంటిపై దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దైవజనులు మా బిషప్ అయ్య గారికి, అమ్మగారికి, ఇద్దరికి కూడా ప్రత్యేక వందనాలు. వేదిక నాకు ఇచ్చిన దైవజనులాగంటే ముందు వర్తమానాలు అందించిన దైవజనులందరికీ కూడా పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి ఇక్కడ ఆశీనులైన వారందరిలో నేను అల్పుడను, చాలా చిన్నవాడిని. అయినప్పటికీ కూడా నాకు ఈ అవకాశం దేవుడు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉండి 136వ సంకీర్తన 23వ వచనంలో చక్కని మాట మనకు కనబడుతుంది. మన అందరికీ తెలిసిన వాక్యమే.
మనము దీన దశలో ఉన్నప్పుడు పూర్ణలత గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ డెడికేషన్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ హౌస్. చక్కటి సుందరమైన గృహం. నాకు మంచి మంచి గృహాలు కట్టుకుంటే చూడాలని ఆశగా ఉంటుంది. ఎవరైనా సరే, ఎవరైతే అందమైన సుందరమైన గృహాలు కడతారో వాటిని చూస్తూ ఉండిపోతాను. చిన్ననాటి నుండి కూడా నాకు కట్టడం ఇష్టం. ఐ లైక్ టు బిల్డ్. ఎందుకంటే మన దేవుడు కూడా బిల్డర్. హల్లెలూయా. ఆయన కట్టేవాడు, గృహాలని నిర్మించేవాడు, జీవితాల్ని కట్టేవాడు, కుటుంబాలని కట్టేవాడు. రాజు అయినటువంటి సొలొమోను తన ఎన్ని సంవత్సరాలు 13 లాంగ్ ఇయర్స్ 80,000 మంది రాళ్ళు చెక్కడానికి, రాళ్ళు మోయడానికి 80,000 మందిని ఆయన వాడాడు. మరో 70,000 మందిని రాళ్ళు చెక్కడానికి వాడాడు. చూడండి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఆ ఇంటి కొరకు, తన భవనం కొరకు, మహారాజ ప్యాలెస్ కొరకు ఆయన ఆ పని చేశాడో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మానవుల పట్ల దేవుని చిత్తం ఏంటి అంటే, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటాడు, ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలము అనుభవించుడి అని చెప్తున్నాడు. కనుక మానవ పట్ల దేవుని చిత్తం ఇల్లు కట్టించుకోవాలి, మంచి మంచి గృహాలు కట్టించుకోవాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10 నుండి 13 వచనాల్లో కూడా ఆయన చెప్తూ ఉంటాడు, ఇల్లు కట్టించుకోవడమే కాదు, ఆ ఇళ్లల్లో మీరు మంచిగా నివసించాలి, మంచిగా హ్యాపీగా ఉండాలి, మంచిగా ఆహారం భుజించాలి, మంచిగా నీవు తృప్తి పడాలి అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. కనుక దేవుడు మన ప్రియులు గొల్లమందల ప్రభాకర్ను అలాగే విజయ సువర్లతను ఆశీర్వదించి దీవించి బలపరిచి ఆయనకు వీరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించాలని నేను కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. క్లుప్తంగా చేశాను, ఎందుకంటే నాకు మాట సరిగ్గా రావడం లేదు. ఇంతవరకు చక్కటి సందేశాలు మీరు విన్నారు కనుక ఊరిని అనవసరంగా నేను ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు. సో ప్రార్థన చేసుకుందాం. ఓకే. మా పరమ తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రభాకర్ను అలాగే విజయ సువర్లతను మీరు దీవించి వారికి అనుగ్రహించిన మంచి గృహముకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ గృహమును మీరు ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ బిడ్డలు ఎంతో కష్టపడి కటార్ దేశంలో మంచి ఉద్యోగాలు చేసుకుని సంపాదించి వారి కష్టార్జితముతో ఈ గృహాన్ని నిర్మించుకున్నారు. దానికై మీకు వందనాలు ప్రభువా. ఇంకా బిడ్డలను దీవించండి, వారికి ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కుటుంబమును, వారికి అనుగ్రహించినటువంటి కుమార్తెను, అల్లుడిని దీవించి ఇంకా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ కృపలతో, మేళ్లతో, దీవెనలతో బిడ్డలను నింపుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెనలు మనకును మరి ప్రత్యేకముగా ఈ గృహాన్ని నిర్మించుకొని దాని ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నటువంటి బిడ్డలకును సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామము సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మనమందరం వెళ్ళి దాని నివాసులు యెహోవావే. ఆయన సముద్రం మీద దానికి పునాది వేసింది, ప్రవాహ జలం మీద దాన్ని స్థిరపరచండి. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు?
వ్యర్థమైన దానికి మనసుపెట్టకయు కపటంగా ప్రమాణం చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన ఉదయం కలిగి ఇవ్వడే వాడు యెహోవా ఆశీర్వాదం నందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతులను ఆయన ఆశ్రయించి వారు యాకోబు దేవా నీ సన్నిధిని ఎదుర్కు వారి వారి గుమ్మములారా మీ తలలో పైకెత్తుకోండి మహిమల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకోండి మహిమల ఈ రాజు ఎవడు బలశాలుడు గల యెహోవా. మా గొప్ప దేవా మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభువా. ప్రభాకర్ గారిని లత గారిని ఆశీర్వదించి వారికి అనుగ్రహించిన నూతన గృహమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ప్రభా యొక్క గృహానికి పునాది రాయి వేసినది మొదలుకొని నిర్మాణం అంతట్లో నీ బిడ్డలకు తోడుగా ఉండి మీరు సహాయం చేసినందుకు వందనాలు. ఇదిగో నాయన బిడ్డల యొక్క కష్టార్జితమును మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. వారి జీవితంలో మీరు చేసిన మేలు ఉపకారం అన్నిటికై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన యొక్క గృహం ఇప్పుడు ప్రతిష్ఠించుండగా మాకంటే ముందుగా ఈ గృహంలోకి మీరు ప్రవేశించండి. ఈ యొక్క గృహానికి మీరు గృహాధిపతిగా ఉండి నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ గృహమును ప్రభువుకు ప్రతిష్ఠించుచున్నాము. సియోనులో నుండి దేవుడి గృహమును ఆశీర్వదించునుగా. యెహోవా వారిని ఆశీర్వదించబడిన వారులారా లోనికి రండి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. హల్లెలూయా. దీవించి ఈ యొక్క గృహంలో ఈ యొక్క బెడ్రూమ్లో నీ సన్నిధి నీ ప్రసన్నత నీ తేజోమహిమ ఎల్లవేళలా ఉండడానికి సహాయం చేసి నీ మహిమ పొందమని అంధకాల దుష్ట శక్తులకు నీ వెళ్ళబెట్టేది కాదు లేకుండా చేయమని ఆయన నీ యొక్క పవిత్ర రక్త ప్రోక్షణ నిరూపములకు పైగా నుండి ఈ సేవకులను ప్రోక్షిస్తూ ఉండగా ఈ పరిశుద్ధ రక్త ప్రోక్షణ వలన ఈ గృహం కాపాడబడి వర్గడానికి చూపించి ఈ బెడ్రూమ్లో దేవుడు వర్గడానికి సహాయం చేయమని యేసయ్య వందనాలు ప్రార్థిస్తున్నాం. తండ్రి. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన కారణమైన మా ప్రియ పరలోక తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ మహాకృపను బట్టి నిశ్చితమైన ప్రేమను బట్టి 2024 సంవత్సరంలో డిసెంబర్ మాసం నాయనా నీ స్తోత్రం తండ్రి. ఈ 19వ దినం ఇది మా కంచెంత ప్రియులు ఆయన మూల పితృలు ఆయన బలవంతుల దేవుడు జీవిస్తుండగా నీ జ్ఞాపకం చేసుకొని మీరు వారికి ఇచ్చినటువంటి కుమారుడు ప్రభాకర్ అలాగే ఆయనకి ఇచ్చిన భార్య ఆయన వారికి పిలిచిన నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఘనంగా కనుక దైవజనులు అభిషేకులైన అందరి సమస్యలు జరుగుతుందని ఈ గృహాన్ని దీవించండి, ఆశీర్వదించండి. నీవు లోనికి వచ్చినప్పుడు దీవింపబడదు,
బయటికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అని లేఖనం శ్రమించింది. నీ వాగ్దానములను నీ బిడ్డల పట్ల నెరవేర్చి దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సకలాశీర్వాదములకు కారణభూతుడైన ఒకరు కర్ణభూతంటే మీకు ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన గొప్పనము కృతజ్ఞత చేసే రక్షక ఆయన రాజుగారిని అది లత గారిని ప్రేమించి మీరు అనుగ్రహించినటువంటి మంచి నూతన గృహాన్ని పెట్టుకు కృతజ్ఞత వేసే ఈ పట్టణానికి కలవారి నిమిత్తము ఏర్పరిచిన మీరు ఎంత గొప్పది నరలేదు మిమ్మల్ని ఆశ్రయించి వారి నిమిత్తము సిద్ధపరిచిన మీరు ఎంత గొప్పదని మీరు సెలవించిన రీతిలో ఏర్పరిచిన మీ మేలును బట్టి సిద్ధపరిచిన మేలును బట్టి దాచించిన మేలును బట్టి కృతజ్ఞతలైన కాలంలో మీరు బయలుపరిచారు కృతజ్ఞతలు ఎస్ఐ గృహంలో నేను మూలం గురించిన రక్షణ సునాది గీతాలు వినిపించడానికి స్తుతించడానికి బలపరచడానికి విశ్వాసం కలిగి మీలో నజరేయుడైన యేసయ్య శక్తివంతమైన నామములో స్తుతించి మనం తండ్రి ఆమేన్. శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైన మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా గర్భఫలము రవిలను బట్టి తన భర్తను బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు దూరదేశానికి నడిపించి ఉన్నతమైన స్థితిని మీద బోధించి నీ చేతులు కష్టార్జితాన్ని అనుభవించుకున్నట్టుగా వారి కష్టార్జితాన్ని మీరు ఫలవంతంగా చేసి ఆయన ఈ స్వగ్రామంలో మంచి గృహాన్ని నిర్మించుకోవాలని ప్రార్థించినప్పుడు మూలరాతి స్థాపన నుండి ఈ గృహ ప్రతిష్టానం వరకు శ్రీలంలో చేతులను అనుగ్రహించి నడిపించారు. ఈ సెకండ్ స్టేర్లో తండ్రి ఏర్పాటు చేయబడినటువంటి బెడ్రూమ్ని ప్రార్థనాపూర్వకంగా మేము ప్రతిష్ఠించుండగా తండ్రి ఈ బెడ్రూమ్ పై నీ కళ్ళు దృష్టి ఉంచండి నాయన. అయ్యా నీ బిడ్డలు దీంట్లో విశ్రాంతి తీసుకొచ్చినప్పుడు నీ సమాధానమును బిడ్డలు అనుభవించడానికి సహాయం చేయమని ఈ ద్వారబంధములపై ఆయన ఈ యొక్క తండ్రి ప్రత్యేక బెడ్రూమ్పై నీ రక్తమును ప్రోక్షింపజేయండి. ఏ విధమైన సాధారణ శక్తుల ప్రభావం కానీ అయ్యా సైతాన్ యొక్క శక్తులకు ప్రభావం కానీ ఇక్కడ పనిచేయకున్నట్లుగా యేసయ్యా నీ నామములో నీ రక్తమును ప్రోక్షింపజేస్తూ నాయన దీన్ని తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధ నామములో ప్రతిష్ఠించుండగా సీఎంలో ఆశీర్వదించుకోండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ప్రేమించి తండ్రి ప్రభా మంచి గృహం వారికి దయచేస్తారు తండ్రి ప్రభా. ఈ గృహం వెళ్ళా తండ్రి ప్రభా నేను స్తుతించే గృహముగా తండ్రి నేను ఈ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి ప్రభా. నేను ఈ ప్రత్యేకంగా ఈ గదిలో తండ్రి ప్రభా నేను వారు నేను ప్రభా మోకాళ్ళ మీద నేను చక్కగా ప్రార్థించండి. నీ దీవెనలు బంధుకుంటుగా తండ్రి ప్రభు బిడ్డలను బలపరచండి. కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యులు తండ్రి ప్రభా మీ ఆత్మతో మీ శక్తితో నింపండి తండ్రి ప్రభా. ఆయన మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా తండ్రి ప్రభా ఆయన మీ యొక్క దీవెనలు మీ యొక్క వెలుగును మీ యొక్క బలమును కలిగి తండ్రి ఇది మహాశక్తిగా కనిపిస్తున్నారు. అక్కడైతే అమ్మాయిలు అంతా కూడా చంద్రపల్లిలో ఉండేవారు.
మా చేతుల్లో పెరిగినటువంటి బిడ్డ ఈ స్థితిలో దేవుడు ఎంత అభివృద్ధి చేశాడంటే ఆమెకు ఉన్నటువంటి భక్తి, ఆ విశ్వాసాలు బయట తీసుకొచ్చాడని నమ్ముతూ ఇంకా చిరకాలంగా ఈ బిడ్డలు ఎంతో అభివృద్ధిలోకి రావాలని ఎంతో కోరుకుంటూ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి, ఈ పరిశుద్ధమైన గణపాదం చుట్టూ చెల్లిస్తున్నాం. అయినా ఇంకా సోదరులందరినీ బాబుగారిని ప్రేమించినటువంటి నూతన గృహం కొరకే మీకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను ప్రభావ మీరు అనేక రీతిగా మీరు ఆశీర్వదించారు తండ్రి. ప్రభావ వారి మీద మీ పని దృష్టి చెల్లిస్తున్నాం. ప్రభావ ప్రేమించినటువంటి గృహంలో ప్రేమిస్తున్నాం. ప్రభావ వారికి శాంతిని సమాధానం తండ్రి. ప్రేమలను ఆయన గృహం నుండి అక్షర సునాదం ఉన్నప్పటి ఈ గృహాన్ని మీరు ఆశీర్వదించండి. అనేక మంది ప్రభావ ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా ఉండడానికి ప్రార్థించుకున్నాం. బిడ్డలు చేస్తున్నటువంటి ప్రభావం మంచి ఆలోచనతో బిడ్డలు ముందుకు వెళ్ళడానికి సోదరులు ప్రేమించినటువంటి కుమార్తెను బట్టి మీకు వందనాలు నాయన. బిడ్డలపై ప్రభావ ఆశీర్వదించండి. లోకంలో ప్రభావ అనేక మందికి ప్రభావ దూర ప్రాంతంలో క్షేమంలో సంతోషంగా ప్రయాణించాలి. ముఖ్యంగా ప్రభావ సంతోషకరమైన సమయంలో వీళ్ళకి నీవు ఇచ్చినటువంటి నూతన గృహాన్ని బట్టి ఒకసారి నీకు చెల్లిస్తూ ప్రభావ ఇది నీ వలన పొందినటువంటి గృహముగా బిడ్డలు అనేక రీతిలో ఆశీర్వదించబడ్డారు. ఈ కుమారుడు మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పెట్టుకుంటున్నాం. మీ గొప్ప నామములకు ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని వారి కష్టార్జితం ఫలింపజేసి మరి చక్కటి నిర్మించుకోవడానికి మీరు సహాయం చేస్తారు. జరిగించడానికి సహాయం చేస్తారు. సరైన స్థానంలో ఉంచండి, మీరు దీవించండి. ఆశీర్వదించి కావాల్సిన ప్రతి చేస్తున్నాము గ్రహించు ప్రభావం మీద ఆరోపించుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. తండ్రి కుమార పరిశుద్ధ నీవు చేసిన సామెతల గ్రంథంలో మీరు ఒక నీళ్ళు ఎవరు కట్టుకోను కానీ దాని వాడు దేవుడే అని పత్రిక పాఠ్యభాగంలో మీరు చదివించిన ఎవ్రీ గ్రంథంలో మీరు రాసిపెట్టినటువంటి మాటలతో చూపిస్తూ ఉంటారు. తండ్రి అక్కడి మాటలను ప్రేమించి తండ్రి వారి యొక్క జీవితంలో ఈ అనాది కాల సంకల్పమును బట్టి ఆయన బిడ్డలకు మీరు అనుగ్రహించినటువంటి ముఖ్యమైన విధానాన్ని చూపిస్తూ ఉంటారు. ప్రారంభం నుంచి ఈ సమయం వరకు దైవజనులు అభిషక్తులు ఆయన విద్యాయ గారి ద్వారా ఈ ప్రతిష్టానం అది జరగడానికి అధ్యక్షుడు విషయం గారు ఆయన ఈ కృపలో నడిపించడానికి మీరు సహాయం చేస్తారు. అనేక మంది బిడ్డలు అనేక మంది సేవకులు ఇంట్లో ప్రతి గదిలో అడుగు పెడుతున్నారు. ఆయన నీ నామమును ప్రతిష్ఠిస్తుంటారు. అయ్యా ప్రార్థించి ఉండగా తన కుటుంబంతో మరొకసారి నీ కృపాహస్తానికి సమర్పిస్తూ బలపరచుమని ఆయన ప్రార్థన ప్రతి ఒక్కరు నీ కృపాహస్తానికి సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నామా ఈ గృహంలో ఈ పరలోకపు దీవెనలతో ప్రార్థన చేయించుకోవాలి. ఏ రీతిగా నీ
నిబంధన మనసును తన గృహంలోకి ఆహ్వానించాడు. ఆ రీతిగా మీ యొక్క సన్నిధిని గృహంలో వారు ఆహ్వానించారు. ఈ సన్నిధి ఇక్కడ ఉండడం ద్వారా, ఈ కుటుంబంలో ఉండడం ద్వారా ఈ దీవెనతో ప్రార్థన చేస్తున్నారు. ఈ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ రక్త ప్రోక్షణ ఈ కుటుంబానికి, గృహానికి అనుగ్రహించి ఈ ప్రాంగణం చుట్టూ ఈ పరిశుద్ధ దూతల్ని కావలించినారు. మీ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించి మీలో వర్ధిల్లజేయమని యేసు దివ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెనలు బిడ్డలారా మనకు మరి ప్రత్యేకంగా ఈ గృహస్థులకు సదాకాలం తోడే ఉండుగా. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామమున కలుగునుగా. ఆమేన్, 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 ఆమేన్. దేవుని నామమున మహిమకలుగుగాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. అలాగే పాస్టర్లందరూ కూడా ఆహ్వానాన్ని అందించి మా నాన్నగారు మా అమ్మగారు ఫోన్ చేసి అడిగినప్పుడు చెప్పినప్పుడు కూడా అందరూ కూడా వచ్చి ప్రేయర్ చేసి చాలా విజయవంతంగా ఈ కార్యక్రమం జరిపించినందుకే పేరు పేరున అందరికీ కూడా వందనాలు. అలాగే మా ఆహ్వానాన్ని అందించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను.
దేవా నిన్నే పొగడును భూమిలో ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను స్తోత్రము చే
జలపూటనిచ్చి తృప్తిపరచువాడవు. అలసి ఉన్న నా ప్రాణమును సేదదీర్చువాడవు. జీవజలపూటనిచ్చి తృప్తిపరచువాడవు. ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు. అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు. ప్రార్థనలన్నీ ఆలకించువాడవు నీవు. అడిగినవన్నీ ఇచ్చేవాడవు నీవు. మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా. ఆరాధింతును, నిన్నే స్తుతింతును. ఆరాధింతును, నిన్నే స్తుతింతును. ఆరాధింతును, నిన్నే స్తుతింతును. ఆరాధింతును, నిన్నే స్తుతింతును. నీలో సమస్తము సాధ్యమే. నీలో సమస్తము సాధ్యమే. శోధన వేదనలలో జయమిచ్చువాడవు. ముక్తియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు. శోధన వేదనలలో జయమిచ్చువాడవు. ముక్తియు జ్ఞానమిచ్చి నడిపించువాడవు. నిత్య జీవం ఇచ్చేవాడవు నీవు. మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు. నిత్య జీవం ఇచ్చేవాడవు నీవు. మాతో ఉన్న ఇమ్మానుయేలువు నీవు. మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా, మహోన్నతుడా యేసయ్యా, బలవంతుడా యేసయ్యా. ఆరాధింతును, నిన్నే స్తుతింతును. ఆరాధింతును, నిన్నే స్తుతింతును. ఆరాధింతును, నిన్నే స్తుతింతును. ఆరాధింతును, నిన్నే స్తుతింతును. నీలో సమస్తము సాధ్యమే. నీలో సమస్తము సాధ్యమే.